మీరు సివిల్ దీంట్లోంచి నెక్స్ట్ ఎక్కడికి పోస్ట్? నేను అక్కడ నుంచి 2 సంవత్సరాలు 6th అసిస్టెంట్ జడ్జి చేయగానే నేను హ్యాపీగా ఉన్నాను, చాలా మంచిగా ఉన్నాను. అసలు నాకు అప్పుడు నీలాద్రిరావు గారిని ఒక జడ్జి గారు ఉండేవారు, హైకోర్టు జడ్జి గారు. ఫార్చునేట్లీ ఏంటంటే వరంగల్లో ఆయన జిల్లా జడ్జి చేసి అక్కడ నుంచి ప్రమోషన్ చేసి వచ్చారు. నేను ఆయన ముందు ప్రాక్టీస్ చేశాను. నీలాద్రిరావు వరంగల్ కదా చేశారు. నేను ఇట్లా వచ్చేవారు వారు హైకోర్టు జడ్జి గారు. వారు అప్పుడు మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. మాకు ట్రాన్స్ఫర్ కమిటీస్ ఉంటాయి హైకోర్టులో. జిల్లా జడ్జీలకి ఫస్ట్ 7 మెంబర్స్ అనుకోండి, తర్వాత సీనియర్ సివిల్ జడ్జికి ఒక 6 మెంబర్స్, మ్యాజిస్ట్రేట్కి అట్లా సంఖ్య మారుతూ ఉంటుంది. చైర్మన్గా ఉన్నారు ఆయన, బాగా గుర్తు. ఓ ఫైన్ మార్నింగ్ నాకు సాయంత్రం పూట క్లర్క్ ఎవరు వచ్చి కబురు, అప్పుడు ఫోన్లు లేవు, ఏదో కబురు వచ్చింది, నీలాద్రిరావు గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు సార్ అన్నారు. వారు కొద్దిగా భయపడ్డాను కూడా, కానీ జడ్జిలు పిలుస్తానంటే ఎవరు తప్పు చేసామా ఏంది ఎందుకు పిలుస్తున్నారు అనేది ఉంటుంది కదా. గాంధీనగర్లో వారి ఇల్లు. నేను పోయా యాక్చువల్గా సాయంత్రం కోర్టు నుంచి అటు నుంచి అట్టే పోయా. పోతే పిలిచి గుర్తుపట్టారు, ఆనందరా అన్నారు, కూర్చోమని పిలిచారంటే ఏం లేదు 5th MM కోర్టు. అప్పుడు 5th MM అంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సంజీవరెడ్డి నగర్, పంచాయత్ 4 పోలీస్ స్టేషన్లు ఆ కోర్టు అంటే వెస్ట్ జోన్ కింద. వెస్ట్ జోన్ ఇవాళ ఆ 4కు 4 కోర్టులు అయిపోయినాయి, ఒకటే కోర్టు. ఇప్పుడు ఐజాక్ ప్రభాకర్ గారిని అందులో మ్యాజిస్ట్రేట్ ఉండేది, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. అక్కడ చాలా హెవీ కోర్టు. అప్పుడు 4200, 3800 కొద్దిగా 4000 దగ్గర కేసు ఉన్నాయి. సికింద్రాబాద్ 11th MM కోర్టులో కూడా ఎక్కువ పెండెన్సీ ఉంది. అప్పుడు సిటీ మొత్తంలో హెవీ పెండెన్సీ కోర్టు ఇది. సో నాకు పోయి దండం పెట్టుకుని సార్ పిలిపించారంటే ఏం లేదన్నారు, ఏదో కమిటీ నిన్న కూర్చున్నాం, మేము కూర్చున్నప్పుడు చాలా పెద్ద కోర్టు అది, హెవీ పెండెన్సీ ఉంది, కొద్దిగా డిసిప్లిన్డ్ మ్యాన్ అంటే పైనుంచి కొద్దిగా కర్రపెత్తనం చేసి ఆడుకోరు కావాలని ఏదో మీకు పట్నాయక్ గారు జడ్జి గారు ఏదో అన్నారు. కొద్దిగా వెంటలాడితే సంబడి సజెస్టెడ్ యువర్ నేమ్, నీకేమైనా ఇబ్బందా, నేను అక్కడి నుంచి షిఫ్ట్ చేసి క్రిమినల్ కోర్టుకు తీసుకొస్తాను నాకు. అంటే నేను ఏమైనా తప్పు చేశాను సార్? లేదు తప్పు కాదు, నువ్వు అక్కడ ఉంటే బాగుంటుంది అనేది ఒక జడ్జి గారు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. మరి నీకు ఇబ్బంది లేకపోతే తీసుకొస్తాను, చైర్మన్ వారు కాబట్టి మీకు ఇబ్బంది లేకపోతే తీసుకొస్తాను, లేకపోతే నేను కంటిన్యూ చేస్తాను అన్నాను. ఎందుకంటే నాకు పూర్వపరిచయం ఉంది కాబట్టి ఆ మాత్రం మనకు అవకాశం ఇచ్చాను. అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, మనం నువ్వు చెప్పేది ఏముండదు అంటే నేను చెప్పాను సార్, నా మీద ఏదైనా తప్పుడు అది ఏం లేకపోతే ఆయన హ్యాపీ సార్, తమ లార్డ్షిప్ ఎట్లా చెప్తే అట్లా సార్ నాకు వేరే సార్, ఓకే నేను 5th MM వేస్తాను అన్నారు. అట్లా నన్ను 5th MM తీసుకొచ్చి చేశారు. అది 1 year చేశాను నేను ఆ కోర్టులో. ఎందుకంటే 3 ఏళ్ల కన్నా ఎక్కువ. అంటే ఆ వెస్ట్ జోన్ కేసులు మీరు అన్నట్లుగా అప్పుడు పంజాగుట్ట, SR నగర్, బంజారా, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతం అంతా బాగా క్రైమ్కి ఎక్కువ ఉండేది. SR నగర్ అంటే ఎక్కువ హెవీ ఎఫ్ఐఆర్ ఉంటుంది. అటువంటి ఎలాంటి కేసులు వచ్చాయి? బోరగొండ, వీరగొండ అవన్నీ ఉండేది కదా SR నగర్. ఇప్పుడు SR నగర్ కూడా 2-3 పోలీస్ స్టేషన్ల కింద అయిపోయింది. అంటే ఎలాంటి కేసులు వచ్చేవండి ఎక్కువగా? చాలా కేసులు అంటే మర్డర్ కేసులు ఇవన్నీ వచ్చేది బాగా. కానీ అప్పుడు మ్యాజిస్ట్రేట్ కదా, వీ వోంట్ ట్రై ది మర్డర్ కేసెస్ కదా, ఓన్లీ ఛార్జ్ షీట్ వేసే వరకు మా దగ్గరికి వస్తుంది, PRC చేసి పైకి పంపించేవారు. సో మనకి ఎక్కడ ఏంటంటే మనం ట్రై చేసి మ్యాజిస్ట్రేట్ ట్రై చేసిన దానిలో ఎక్కువ మనకి సిటీ బేస్డ్ ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు గ్రహించాలి, సిటీలలో ఎప్పుడు కూడా థెఫ్ట్ క్రైమ్ ఎక్కువ ఉంటుంది. అవును, మనకు రూరల్గా పోతే బాడీ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అది సిటీలో ఎక్కువ కూడా, అందులో నైట్ HP, డే HP ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మనకు ఎక్కువ ఏ సిటీ అయినా సరే థెఫ్ట్ ఎక్కువ ఉంటుంది. స్నాచింగ్ కానీ థెఫ్ట్, సిలిండర్ దొంగతనాలు, ఈ దొంగతనాలు, హౌస్ బ్రేకింగ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. మీరు అదే గ్రామాల్లోకి పోతే బాడీ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ దొంగతనాలు ఉండవు. రూరల్లో మనకు ఉన్నటువంటి ఎథిక్స్ వల్ల దొంగతనాన్ని చాలా పెద్ద నేరంగా గ్రామాల్లో చూస్తాము. అందుకే చూసారా, మన చేను మీద, చిలక మీద పంట వదిలేస్తాము, కుప్పలు పెట్టుకుంటాము, నాగన్లు వదిలేస్తాము, ఇంజన్లు వదిలేస్తాము, అన్నీ వదిలేస్తాము. ఇక్కడ దొంగతనాలు కానీ ఆవేశంగా తడిపో, పక్కోడు, పాలుడో, ఆస్తు తగాదో కొట్టుకుంటారు. మీకు అది బేస్. ఇక్కడ అదే సిటీలో ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, కాబట్టి ఇక్కడ బాడీ ఎఫెన్స్ అంటే చాలా సీరియస్గా తీసుకుంటారు. అదేంటి కుట్టుకోవడం ఏంది, దొంగతనాలు ఇక్కడ సార్ అన్ని రకాలుగా ఉంటారు కాబట్టి దొంగతనాలు ఎక్కువ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.
మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.